అవార్డు ఫంక్షన్‌కి దాసు రావటంతో కథ అయితే మలుపు తిరుగుతుంది. అసలు ఏం జరిగింది? ఏంటి అనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. రాబోయే అప్‌కమింగ్ కథలైతే చాలా చాలా బాగుంటాయన్నమాట. సో వీడియో మీరు తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నానన్నమాట. లైక్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. అవార్డు తీసుకోవడానికి అందరైతే ఇంకా రెడీగా ఉంటారు. దీప్ అయితే సత్యరాజు కంపెనీకి అవార్డు వస్తుందని చాలా సంతోషపడుతూ ఉంటుంది. చాలా సంతోషపడుతున్న దీపకైతే, దీప నువ్వు సంతోషపడుతున్నావు కదా, ఇప్పుడు అక్కడ జరిగేది చూడు అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. ఇంతలోకే కార్తిక్ పైకెక్కి ఈ అవార్డు సత్యరాజ్ గ్రూప్కి ఇచ్చినా కానీ ప్రస్తుతానికి ఈ ప్లేస్లో మిస్ జోష్న ఉంది కావున తనకి ఈ అవార్డు ఇవ్వాలి అని చెప్పి కార్తిక్ చెప్తూ ఉండటంతో దీప్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. ఏంటి కార్తిక్ బాబు ఏంటి జోష్న పేరు చెప్తున్నాడు? సత్యబాబు కంపెనీ మాది కదా, ఎందుకు ఇలా జరుగుతుంది అని కార్తిక్ వెళ్ళి చూస్తూ దీప ఏం తెలియనట్లుగా అలాగే చూస్తూ ఉంటుంది. ఎందుకంటే దీపకి ఏం తెలియదు కదా. ఇంకా జోష్న అయితే అవార్డు తీసుకోవడానికి పైకి ఎక్కబోతుండగా అప్పుడే అక్కడికి దాస్ వస్తూ ఉంటాడు. ఆగు జోష్న అని ఒక్కసారిగా జోష్న కళ్ళల్లో అయితే భయం మొదలవుతుంది. అదేంటి నాన్నకి మైండ్ లేదు కదా, ఇప్పుడు నా పేరు పెట్టి పిలుస్తున్నాడు అంటే నాన్నకి మైండ్ వచ్చిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఆలోచిస్తూ దీపకెళ్ళి చూస్తూ ఉంటుంది. ఏంటి దీప, ఇందాక చెప్పావు కదా మా ఆయన్ని ఏమన్నా చేసావా, మాయ చేసావా అంటే కార్తీక్ బావను కూడా మాయ చేసి నా దగ్గరికి తెచ్చుకుంటానన్నావు కదా, ఇప్పుడేంటి దాసుబాబాయ్ గొంతు వినంగానే నీలో వణుకు పుడుతుంది అని దీప్ అయితే అడుగుతూ ఉంటుంది. దీప్ అడిగే మాటలకి జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుందన్నమాట. ఏంటి ఇదంతా నీ ప్లానేనా? దాసుబాబాయ్ని తీసుకొచ్చి ఇక్కడ రచ్చ చేపియాలనుకుంటున్నావా? అయినా ఇక్కడ దాసుబాబాయ్ మాటలు ఎవరు నమ్ముతారు అని జోష్న స్టేజ్ ఎక్కబోతుండగా నువ్వు అస్సలు వారసురాలు కాదు అని ఇక్కడ నేను గట్టిగా అరిచి చెప్తాను అని దాసు అంటూ ఉంటాడు జోష్న చెవులో. జోష్న అయితే ఒక్కసారిగా కంగు తింటూ ఉంటుంది. ఏంటి ఇలా నాన్న నన్ను బెదిరిస్తున్నాడు అంటే కార్తీక్ బావ దగ్గర నేను అగ్రిమెంట్ రాయించుకున్న సంగతి నాన్నకి తెలిసిందా? నాన్నకి తెలిసి ఇదంతా చేస్తున్నారా అని చెప్పి జోష్న ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోకే కార్తిక్ అయితే మెసేజ్ పెడుతూ ఉంటుంది. బావా ఇప్పుడు అవార్డు తీసుకోవడానికి నేను రాలేను, నీ కంపెనీ మొత్తం నీకే రాసిస్తాను, నువ్వు ఏదైతే బాండ్ మీద సంతకం పెట్టావో ఆ బాండ్ని ఇప్పుడే చించేస్తాను బావా అని చెప్పి మెసేజ్ పెట్టడంతో కార్తీక్ అయితే ఏంటి నా ఫోన్ ఇన్నిసార్లు మోగుతుంది, నాకేమన్నా మెయిల్ వచ్చిందా అని చెప్పి చూసుకోవడంతో జోష్న మెసేజ్ పెడుతుంది. ఏంటి జోష్న ఇలా మెసేజ్ పెట్టింది అంటే దాసు మావయ్య జోష్నాని ఏమన్నా బెదిరించాడా, తనకి మైండ్ వచ్చిందని చెప్పాడా, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి జోష్నాకి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఇంతలోకే సత్యబాబు అయితే ఏంటి కార్తీక్ నాకేం అర్థం కావట్లేదు, ఒక పక్కేమో నువ్వు అవార్డు తీసుకోమంటే ఈ అవార్డు జోష్నకి ఇవ్వాలి అంటావు, ఒక పక్కేమో జోష్న కార్తీక్ బావే ఈ అవార్డు తీసుకుంటాడు అని చెప్పి అంటూ ఉంది. అసలు అవార్డు ఎవరికి వెళ్ళాలి, ఎవరికి ఇమ్మంటారు మీరే చెప్పండి అని చెప్పేసి సత్యబాబు అంటూ ఉండగా ఒక్క నిమిషం సార్ అంత అయోమయంగా ఉంది కదా అని చెప్పి కిందకైతే దిగుతాడు. కార్తీక్ బాబు మీరెందుకు ఆ జోష్న వెంట పడుతున్నాడు, అగ్రిమెంట్ సంగతి నాకు అంతా తెలుసు అని కార్తీక్తో ఇంకా అంటూ ఉంటుంది మన దీప. ఏంటి దీప నీకు అగ్రిమెంట్ గురించి తెలుసా అని కార్తీక్ అంటూ ఉంటాడు. అవును కార్తీక్ బాబు నాకు అగ్రిమెంట్ గురించి తెలుసు అని చెప్పి దీప అనడంతో కార్తీక్ అయితే షాక్ అయిపోతాడు. అది ఎలా నీకు తెలుసు అని చెప్పి కార్తీక్ అడగడంతో నువ్వు దాసుబాబాయ్ మాట్లాడుకుంటే విన్నాను కార్తీక్ బాబు, ఇప్పుడు మీరు ఈ జోష్నకు భయపడి మన కంపెనీని తన చేతిలో పెట్టొద్దు, మనం ఎంతో కష్టపడి పునాది పైకి లేపి ఇక్కడ మనం రెస్టారెంట్ అవార్డుని దక్కించుకోవటానికి కారణం
మన కష్టాన్ని ఎవరి చేతిలోనో పోస్తానంటే నేను ఎలా ఊరుకుంటాను. అందుకే ఇదంతా నేను దాసు బాబాయ్ దగ్గరికి వెళ్ళి నిలదీస్తే దాసు బాబాయ్కి మైండ్ వచ్చిందని తెలిసింది. దాసు బాబాయ్తో జరిగిందంతా నేను చెప్పాను. దాసు బాబాయ్ జరిగిందంతా నాతో వివరించాడు. మేమిద్దరం కలిసే ఈ ప్లాన్ అయితే చేసాం బావా అని చెప్పేసి ఇది చేశాము అని చెప్పి కార్తీక్ బాబుతో ఇంకా నిజం చెప్పేస్తుంది దీప చెప్పిన మాటలకి కార్తీక్ షాక్ అయిపోతాడు. ఏంటి మామయ్య ఇదంతా అంటే, అల్లుడు నువ్వేం భయపడొద్దు, నువ్వు ముందుకెళ్ళు. ఈ జ్యోష్నాని ఎలా తగ్గించాలి, ఈ జ్యోష్నని ఎలా ఆడుకోవాలి అంతా నాకు తెలుసు. నువ్వేం భయపడొద్దు అల్లుడు, నువ్వు ముందుకెళ్ళమని నేను చెప్తున్నానుగా. నువ్వు ధైర్యంగా వెళ్ళి దీపతో అవార్డు తీసుకో, నేనున్నాను అని చెప్పి దాస్ అంటూ ఉంటాడు. అక్కడైతే శ్రీమన్నారాయణ ఆపండి మీ గోల, ఏంటిది, మీరేంటి ఏం చేస్తున్నారు? జ్యోష్న ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు మీ పరువు నా పరువు ఒకటే తాత అన్న నువ్వు ఇక్కడ కార్తీక్ ఏమో పైకొచ్చి ఈ కంపెనీకి వారసుడు నేనైనా కానీ ప్రస్తుతానికి హక్కులు జ్యోష్నవి అంటాడు. నువ్వేమో అవార్డు తీసుకోవడానికి పైకెక్కబోతుంటే ఇదిగో ఈ దాసుగాడు వచ్చి అడ్డుపట్టం, ఇదంతా ఏంటి ఛా అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు శివనారాయణ. వెళ్ళిపోవడంతో జ్యోష్న తాత ఆగు తాత అని చెప్పేసి శివనారాయణ వెనక వెళ్తూ ఉంటుంది. శివనారాయణ ఒక్క నిమిషం కూడా ఆగడు. జ్యోష్న మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే అగ్రిమెంట్ సంగతి అందరికీ చెప్పడమే కాకుండా ఇంటి వారసురాలు దీపే అని గట్టిగా అరిచి చెప్తానని చెప్పి అంటూ ఉంటాడు దాసు. నానొచ్చి నన్ను ప్లాన్ అంతా ఇలా చేశాడు, ముందు నాన్నని అడ్డు తప్పిస్తే కానీ బావ నా సొంతం కాడు అని చెప్పి జ్యోష్న అయితే వెళ్ళిపోతుంది. కార్తీక్ దీప ఇద్దరైతే స్టేజ్ ఎక్కి చాలా సంతోషంగా అవార్డు అయితే తీసుకుంటారు. అవార్డు తీసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంక ఇదంతా చూసిన దాసు అయితే మీరిద్దరు ఇలాగే సంతోషంగా ఉండాలని, ఇలాగే సంతోషంగా నవ్వుతూ ఉండాలనే బాబు ఇదంతా చేశాను. అల్లుడు నువ్వెప్పుడు సంతోషంగానే ఉండాలి. ఇప్పుడే నేను సుమిత్ర వదిన దగ్గరికి వెళ్ళి నాకంతా మైండ్ పనిచేస్తుంది వదిన, నీ కన్న కూతురు మీ ఇంటి వారసురాలు దీపే అని చెప్తానని అక్కడి నుంచి అయితే దాసు వెళ్ళిపోతాడు. దాసు వెళ్ళిపోవడంతో కార్తీక్ దీప ఇద్దరు అవార్డు తీసుకొని కిందకి దిగుతూ దాసు బాబాయ్ కనిపించట్లేదు ఏంటి కార్తీక్ బాబు అని దీప, దాసు మామయ్య కనిపించట్లేదు అని చెప్పేసి కార్తీక్ ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ అవార్డు రాలేదని చెప్పి జ్యోష్న దాసు బామయ్యని ఏం చేస్తుందో ఏమో అని కార్తీక్ హడాపుడిగా వెళ్తూ ఇంకా దాసుని వెతుకుతూ ఉంటాడు. ఆ వెతికే ప్రయత్నంలో జ్యోష్న రౌడీల చేత దాసుని అటాక్ చేపిస్తుంది. ఆ అటాక్ చూసిన కార్తీక్ అయితే రౌడీల్ని చితకబాది దాసునైతే కాపాడుతాడు. దాసుని కాపాడి మామయ్య నేను ముందే చెప్పాను కదా, ఆ జ్యోష్న బ్రెయిన్ అంతా చాలా క్రిమినల్ బ్రెయిను, మీరేమో ఇక్కడికి వచ్చి నిజం చెప్పి మా ఇద్దరికి అవార్డు ఇప్పించారు, ఇదంతా ఎందుకు మామయ్య అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటే, కార్తీక్ నువ్వు ఇంక ఏం భయపడొద్దు, నేనున్నాను కదా అల్లుడు నీకు, నువ్వు ఎటువంటి భయం పడకుండా నా కూతురుతో సంతోషంగా ఉండు, నా అసలైన కూతుర్ని బయటికి పంపించే టైం వచ్చింది, నువ్వు మాత్రం భయపడకుండా ధైర్యంగా ఉండు అని చెప్పి కార్తీక్ అయితే ధైర్యం చెప్తూ ఉంటాడు. బాబాయ్ ఎందుకు బాబాయ్ ఇదంతా, వదిలేసేయండి బాబాయ్ అనగానే, అమ్మ దీపా నీకు ఇవన్నీ తెలీదమ్మా, ఈ ఇంటి వారసురాలు ఆ జ్యోష్న కాదమ్మా, ఈ విషయం నేను నీతో చెప్పలేను, అన్ని విషయాలు చెప్పిన నేను నీకు ఈ ఒక్క విషయం చెప్పలేనమ్మా, నన్ను క్షమించమ్మా దీప అని చెప్పి దీపకెళ్ళి చూస్తూ బాధపడుతూ ఉంటాడు దాసు. ఇంకా వదిన్ని కలవాలంటే ఎలాగా అని చెప్పి దాసు అయితే వాళ్ళ వదిన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. అప్పుడే సుమిత్ర గుడికి వెళ్తూ ఇంకా బయటికి వెళ్తూ ఉంటుంది. గుడికి వెళ్ళటానికి అక్కడ ఉన్న వాచ్మెన్ని మా వదిన ఎక్కడికి వెళ్తుంది అని అడగటంతో సుమిత్ర అమ్మగారు గుడికి వెళ్తున్నారు అని చెప్పేసి దాస్ అయితే చెప్తూ ఉంటాడు. వాచ్మెన్ అయితే చెప్తూ ఉంటాడు. దాస్ ఇదే అవకాశం, మా వదిన గుడికి వెళ్తుంది కాబట్టి మా వదిన్ని గుళ్ళోనే కలిసి నేను నిజం మొత్తం చెప్పేస్తాను, మీ సొంత కూతురు నీ ఇంటి వారసురాలు జ్యోష్న కాదు వదిన, నీ సొంత వారసురాలు నీ కూతురు దీప అని నేను చెప్పేస్తానని దాసు అయితే అనుకుంటూ ఉంటాడు. మామయ్య ప్లీజ్ మామయ్య నేను చెప్పేది విను, నువ్వు ఈ విషయంలో ఎటువంటి ప్రయత్నాలు అయితే చెయ్యొద్దు, ఇంతటితో నువ్వు ఈ గొడవను వదిలేసే మామయ్య అని చెప్పేసి
కార్తీక్ అంటూ ఉంటే, అల్లుడు నీకు ఇవేమీ తెలీదు. ఎన్ని రోజులు ఆ రాక్షసి భయపడి మనం నిజాన్ని దాచిపెడతాం, నిజం చెప్పేద్దాం రా అల్లుడు అని చెప్పేసి కార్తీక్ని కూడా వెంట పెట్టుకొని తీసుకెళ్తాడు. సుమిత్ర అయితే గుళ్ళో పూజారి దగ్గరికి ఈరోజు మా కంపెనీకి అవార్డు రాబోతుంది, ఆ కంపెనీ మీద అర్చన చేయించండి పూజారి గారు అని చెప్పి పూజారికి అయితే ఇంకా అర్చన చేయమని ఇస్తూ ఉంటుంది. టెంకాయ పూజారి అర్చన చేస్తూ ఉండగా దాసు అయితే వదిన అని అంటూ వస్తూ ఉంటాడు. దాసు నువ్వా, నీకు మైండ్ వచ్చిందా అని చెప్పి సుమిత్ర అయితే అడుగుతూ ఉంటుంది. వచ్చింది వదిన, నీతో నేను చెప్పాల్సిన విషయం చెప్దామని వచ్చాను ఇక్కడికి అనగానే, ఏ విషయం దాసు, దేని గురించి నువ్వు ఇంత కంగారు పడుతున్నావు అంటే, రాండి వదిన రండి, మీకు ఒక విషయం చెప్పడానికి నేను వచ్చాను, అటు వెళ్ళి కూర్చొని మాట్లాడుకున్నాం రాండి వదిన అని చెప్పేసి దాసు అయితే వాళ్ళ వదిన చేయి పట్టుకొని తీసుకువెళ్తాడు. ఏమైంది దాసు, ఎందుకు కంగారు పడుతున్నావు, ఏం జరిగింది అని చెప్పేసి ఇంకా అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అది కాదు వదిన అని ఇంకా సుమిత్రకి జరిగిందంతా చెప్పేస్తాడు దాసు. అది విన్న సుమిత్ర అయితే అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. కళ్ళు తిరిగి పడిపోయిన సుమిత్రనైతే దాసు వదిన అని లేపుతూ ఉంటాడు. ఎంతటికి లెగవపోవడంతో అక్కడే ఉన్న టెంకాయలో వాటరు ఇంకా సుమిత్ర మీద జల్లుతాడు. ఏంటి దాసు, నువ్వు చెప్పింది నిజమా అంటే, అవును వదిన, నీ భగవంతుడు సాక్షిగా అబద్ధం చెప్తానా, చెప్పొదినా, నేను నిజమే చెబుతున్నాను, ఇదంతా మా అమ్మ పారిజాతం చేసిన కుట్ర, ఆ కుట్రలో నా కూతురే ఆ ఇంటి వారసురాలు, నా కూతురే ఆ ఇంటికి యజమానురాలు అవ్వాలని చిన్నప్పుడే దీపని విసిరిపడేసింది. దీపని విసిరిపడేయటంతో ఆ దేవుడి సంకల్పంతో ఒక మహానుభావుడికి చిక్కటం, అక్కడ పెరగటం, దీపే నీ కన్న కూతురని తెలిసి నేను చెప్పబోయేలకే నా మీద హత్యా ప్రయత్నాలు చాలా జరిగాయి వదిన, ఈ విషయం నీకు చెప్పాను, ఇంకా నాకు ఏమైనా సంతోషమే వదిన అని చెప్పేసి దాసు అంటూ ఉంటాడు. దాసు మాటలకైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర. నువ్వేం చెప్తున్నావు అయితే నాకైతే అర్థం కావట్లేదు దాసు అనగానే, ఏంటి వదిన, ఇప్పుడు కూడా నీకు అర్థం కాలేదని నేనేం చెప్తున్నాను, నీ ఇంటి వారసురాలు దీప వదిన, దీప ఆ ఇంటి వారసురాలు శ్రీమన్నారాయణ మనవరాలు దీప వదిన, దీప అని చెప్పేసి ఇంకా అక్కడే దాసు అయితే పడిపోతాడు. దాసు పడిపోవడంతో దాసు ఇప్పుడు నన్ను నీళ్ళు కొట్టి లేపి నువ్వు పడిపోయావు ఏంటయ్యా, లెగువయ్యా పైకి లెగు అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. మరి చూద్దాం, ఇదంతా జరగటానికి తొందరలోనే సమయం అయితే వస్తుందన్నమాట. సో మీరు ఇలా జరిగితే బాగుండని మీలో ఎంతమంది అనుకుంటున్నారు ఏంటనేది నాతో తప్పకుండా షేర్ చేసుకొని కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. ఇలా జరిగితే బాగుండి సిస్టర్, మీ స్టోరీ చాలా బాగుంది అనేవాళ్ళు తప్పకుండా కామెంట్ చేసి నెక్స్ట్ ఎలా జరిగితే బాగుండని మీరు అనుకుంటున్నారో నాతో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.